ఓం సాయిరామ్. బిడ్డ, గెలుపు కావాలి అంటే పరుగు వీడి ప్రయత్నం చేయాలి తప్ప పడుకుని కలలు కంటే సరిపోతుందా? గర్వంగా చెప్పుకునే గతం లేకపోయినా గౌరవాన్ని తెచ్చిపెట్టే గమ్యమైన చేరుకోవాలి. ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది. గెలుపు ఎలా ఉండాలి అంటే వస్తే కూర్చోమని అనని వాళ్ళని కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి ఎదగాలి. నా వల్ల కాదు అని వదిలేసే ముందు అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుపెట్టుకో. బాధ్యత బాధ ఎవరికి చెప్పకు, ఎవరూ పంచుకోరు, పట్టించుకోరు. ఈ లోకంలో గెలుపు కన్నా గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకు అనుకుంటే నువ్వు మాత్రమే దాటగలుగుతావు అని ఏమో పరిగెడితే అంటే అందని గెలుపు కోసం పడుకుని కలలు కంటున్నావా? ప్రతి ఉదయం లే, పోరాడు. ఎవరో చెప్పారు ఒకటి, నువ్వు తప్ప తట్టుకుంటావు, ఎలా నెట్టుకొస్తావో నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు వచ్చిన సమస్య అంత పెద్దది కాదమ్మా, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు. బరువు మోసిన హృదయాలకే అర్థమవుతుంది బ్రతుకు మార్చే విధానం. కాలంతో యుద్ధం, కష్టంతో సావాసం చేస్తే నీ వశమై గెలుపు తీరాల్సిందే. బలంగా ప్రయత్నిస్తే సరిపోతుంది. బలహీనతను వదిలితేనే మారుతుంది వర్తమానం. వేధిస్తుందంటే భవిష్యత్తు బాగుంటుందని అర్థం. రేపు నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒక్కసారి ఆలోచించు. కొన్ని మాటలు గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు గర్జించే అవకాశం నీకు వస్తుంది. ఆ రోజు ఎవరిని వదలకు. నిలబడడం నేర్చుకో. ఒంటరిగా కలవడం నేర్చుకో. కలబడడం సింహంలో ఎక్కడైనా బ్రతుకుతావు. మహారాజుల కన్నీళ్లను దాచడం తెలుసుకున్న ఉంటే చాలు. సగం జీవితం అర్థమైనట్లే. మృత్యు ఇష్టం భయంకరమైన వ్యసనం, అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే అందుకున్నారు. మరి పట్టాభిషేకాలు బలంగా కోరుకుంటే ఏదీ రాదు. నువ్వు క్రమంగా కష్టపడితేనేనమ్మా. నిన్ను దాటి ఏది పోదు. వద్దు అనుకుంటే వెనుతిరిగి చూడకు. కావాలి అనుకుంటే మాత్రం కడదాకా వదలకు. ప్రతి ఒక్కరికి టైం వస్తుందని గుర్తుపెట్టుకో, కానీ ప్రతిరోజు కష్టపడితేనే గుర్తుపెట్టుకో. విజయం తథ్యం అనుకుంటే కత్తి ఉన్నట్లే కనికరించు. అద్భుతం. పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. విసిరేసిన విత్తనాలే వృక్షాలుగా వెలిసిన వ్యక్తులే గొప్ప శక్తులుగా వెలివేసిన వాళ్ళే ఎదుగుతారని గుర్తుంచుకో. ఎప్పటికీ ఓపిక కోల్పోకు. నువ్వు ఓటమి ఒప్పుకోకు. కొన్ని నచ్చకపోయినా సరే, కొన్ని నచ్చినా వదిలేయాలి. శక్తికి మించిన అప్పులు చేస్తే వయసుకు మించిన బరువులు మోయాల్సి వస్తుంది. నీ గెలుపును పోస్ట్ చేస్తుంది. నీకు ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. బరువైన బాధలు మోసిన వారే విలువైన మాటలు చెప్పగలుగుతారు బిడ్డ. మొదలెట్టడానికి ముగించడానికి మధ్యలో భరించాల్సినవి తెగించాల్సినవి ఎన్నో ఉంటాయి. చరిత్రలో చాలా చోటే ఉంది. గెలవాలి అని అనుకున్న వాళ్లే కాదమ్మా, గెలిచేదాకా పోరాడే వాళ్ళు కోసం నిన్ను నువ్వు నమ్ముకుని చేసే యుద్ధంలో ఓటమి కూడా గెలుపుతో సమానం. కొన్ని ఇప్పుడు చెప్పినా అర్థం కావు తల్లి. అర్థమయ్యేసరికి కోల్పోయినవి తిరిగి రావమ్మా. ఈరోజు బలమైన నిర్ణయం నువ్వు తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుందని మర్చిపోకు. సరైన